Star6 News. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిపట్నంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎక్కడ తీసిపోకుండా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తున్నట్లు జూలూరు రమేష్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా భక్తులకు ఉంటాయని, దుర్గామాత కటాక్షం ప్రతి ఒక్కరూ పొందాలని, ఆ దేవి దీవెనలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు, గందే రవి, బీఆర్ఎస్ నాయకులు అయిన కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం అన్న, చాలా చక్కటి సందేశం, చాలా సంతోషం. ఈరోజు నవరాత్రి సందర్భంగా మరి గౌరవనీయులు అన్న అదే మరి ఈ గుడి నిర్మాణానికి 5 కళాదాతలు కూడా ఉన్నారు. మరి అందరూ కలిపి ఈ గుడి నిర్మాణం ఇంతవరకు చేసినందుకు అందరికి ధన్యవాదాలు. నవరాత్రి ఉత్సవాలకు చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటి వరకు వచ్చారు. తర్వాత రావాలి అమ్మవారిని దర్శించుకో. ఇంకా 2 రోజులు ఉన్నది నవరాత్రి ఉత్సవాలు. తర్వాత గురువారం నాడు దసరా పండుగ, శని పూజ ఉంటుంది. తర్వాత అమ్మవారి ఊరేగింపు, తర్వాత కొంచెం మధ్యలో తిరగకండి మేడం. ఈ కార్యక్రమం ముగుస్తుంది. అందరూ ఈ రోజు మన ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకుడు జైపాల్ యాదవ్ గారు, తర్వాత గోలి శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యం రెడ్డి గారు, గోవర్ధన్ గారు, శ్రీశైలం గారు, రెడ్డి గారు ఈరోజు అలంకరణ దర్శనం ఇచ్చింది. దాదాపు 37 సంవత్సరాల నుండి ఇక్కడ వాసవి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ గుడికి రావడం, ప్రతినిత్యము కుంకుమార్చన, ప్రతి కార్యక్రమాల్లో పాల్గొనడము, మరి జిల్లాలో కానీ ఎక్కడ లేని విధంగా 37 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి కీర్తిశేషులు మరి జూలూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో మరి అప్పుడున్న వైశ్య సోదరులు, అప్పుడు అక్కడ స్థలదాత కానివ్వండి, చందాదారులు కానివ్వండి, మరి అప్పుడు రోషయ్య గారు మరి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఆ టెంపుల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి తర్వాత మరి ఈ టెంపుల్ కి తర్వాత రమేష్ బాబు అనంతరం వాళ్ళ తండ్రి గారి అనంతరము ట్రస్ట్ చైర్మన్ గా వివరించడం జరుగుతుంది. మరి గతంలో ఇక్కడ కల్వకుర్తి శాసనసభ్యులు అన్న జైపాల్ యాదవ్ గారు ఉన్నప్పుడు మరి ఈ గుడికి కూడా కావాల్సిన నిధులు మరి అప్పుడు ఫుడ్ ఫార్ వర్క్ నుండి దాదాపు 5 లక్షల రూపాయలు కూడా, సిజిఎఫ్ నుండి 14 లక్షల రూపాయలు కూడా, 16 లక్షల రూపాయలు ఆ టైంలో మరి టెంపుల్ కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్యక్రమం ఉన్నా కానీ ఆర్యవేశులు ఎప్పుడు పిలిచినా కానీ వెన్నట్ట ఉండి మరి ప్రతి సంవత్సరం కూడా శివ నవరాత్రులకు సందర్భంగా మరి ఎప్పుడు పిలిచినా కానీ అందుబాటులో ఉండి ప్రేమతోటి నన్ను కొలిబియన్ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. నేను ఎప్పటికి కూడా జన్మత మీకు అందరూ కూడా కృతజ్ఞతగా ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి చంద్రమౌళి సేట్ గారు ఇక్కడ మంచి ప్రాంతంలో ఒక స్థల సేకరణ చేసి ఈ దేవాలయ నిర్మాణం కూడా చాలా చక్కగా మరి 100 సంవత్సరాలు ఇది పూర్తి పటిష్టతో ఉండే విధంగా చాలా పాలికగా నిర్మాణం చేయడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాను. మీరందరూ కూడా కలిసికట్టుగా ఏదో 10 లక్షలు 20 లక్షలు అయ్యేది కాదు, ఇది కోట్ల రూపాయలతో చేసినటువంటి నిర్మాణం. నా వంతు సాయంగా ఉన్నతపట్టుగా పెద్దలు కీర్తిశేషులు చంద్రబాబు సేట్ గారు ఇంకా పెద్దలు వచ్చినప్పుడు ఈ దేవాలయానికి ఏదైనా మీరు ఈ నిర్మాణంలో అక్కడ మనం భోజనాలు చేసుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి
ఆ రోజున్న పరిస్థితిలో నేను ప్రభుత్వంతో మాట్లాడి 16 లక్షల రూపాయలు సిపిఎఫ్ కామన్ గ్రూప్ ఫండ్ నుంచి కూడా ఇప్పించడం జరిగింది. దాన్ని కూడా మంచిగా చక్కగా నిర్వహణ చేశారు. నా మాట ఏమిటందుకు మరొకసారి మీకు పూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు మనకు కలవ మనోహరన్న చెప్పిండు. మరి కలవ మనోహరన్న కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఆయన నిర్మాణం చేపట్టిండు. అప్పుడు మరి అక్కడ ఒక ఆహార వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఫుట్పాత్ వర్క్ కింద కొంత ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఫుట్పాత్ వర్క్ కింద వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఇచ్చడం వల్ల ఇంకా 1-2 కోట్ల రూపాయలు పెట్టుకొని మనోహరంగా ఆ దేవాలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయం కలవూరులో దానికి పూర్తి బాధ్యత వహించి మా శ్రీశైలం అన్న అక్కడ ఒక కమిటీదారుల ప్రత్యేక నిర్మాణం చేయించడం జరిగింది. దాంతోపాటు అక్కడ భోజన కార్యక్రమాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి వసతులు కూడా కల్పించడం జరిగింది. హనుమాన్ దేవాలయం కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. గ్రామ పెద్దల సహకారంతో కూడా ప్రతి సంవత్సరం కూడా అక్కడ యజ్ఞాలు హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పండుగ కూడా అక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఆ హనుమాన్ దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక దేవాలయం ప్రముఖంగా మన కలుగుతున్న ఏర్పాటు అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు మరి ఇంకొకటి ఉపేశ్వరయ్య గారు మరి మనకు సాయిబాబా దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సాయిబాబా దేవాలయం కూడా మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ కృష్ణయ్య గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాయిబాబా గారు స్వయంగా నన్ను పుట్టపర్తి పిలిపించడం జరిగింది. పుట్టపర్తి పెట్టి మాట్లాడినప్పుడు మీరు కలవూరులో దేవాలయానికి స్థలాన్ని కేటాయించాలంటే నేను మాట్లాడి కలెక్టర్ గారు కూర్చొని అదే ఉపేశ్వరయ్య గారు వస్తే మాట్లాడి అప్పుడు ఉన్నటువంటి గోదాం దగ్గర ఇలా సుమారు కోట్ల రూపాయల 4,000 గజాలు, ఒక గజం ₹1,00,000 తక్కువ ఉంటుంది, 1,02 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ విధంగా 4,000 గజాల స్థలం అప్పుడు కేటాయించి అక్కడ సాయిబాబా దేవాలయంలో బ్రహ్మాండంగా వాళ్ళు నిర్వహించారు. మరి ఆ కార్యక్రమాల్లో కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాలు కానీ సాయిబాబా దేవాలయం కానీ అనేక రకాల దేవాలయాలు ఈ మధ్యకాలంలో శివాలయం కూడా ఇక్కడ శివాలయం కూడా మరి ఎర్మ సత్యం గారి ఆధ్వర్యంలో ఆ శివాలయం తిరుపతి ఏర్పాటు కావడం జరిగిన విషయాన్ని అంటే కలవకుర్తి అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక ఈ రోజు ఏ విధంగా మరి దేవుళ్ళ గుళ్ళు ఏ విధంగా